విజయవాడ మేయర్ పీఠానికి సంబంధించి క్యూలు కడుతున్నారు. అందులోకి ప్రధానంగా కాపు నాయకులు. 2021లో ఈ పీఠాన్ని, ఈ కుర్చీని వైసీపీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు టీడీపీకి అవకాశం దక్కుతోంది అనేది. అయితే ఇప్పుడు ప్రధానంగా వంగవీటి రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశా కిరణ్ ఈ మధ్య రాజకీయంగా చాలా యాక్టివ్ అయ్యారు. ఆమె ఒక ఏడాది క్రితం విశాఖలో రంగానాడు అనే కార్యక్రమాన్ని పెట్టి ఒక పెద్ద సంచలనమే సృష్టించారు. మొదట్లో వైసీపీలోకి వెళ్తారు అనే ప్రచారం అయితే జరిగింది. అలాగే ఆమె జనసేన వైపు చూస్తున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. ఆమె ఆమె ఎందులోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు నేరుగా టీడీపీ ఆమెను విజయవాడ నుంచి మేయర్ అభ్యర్థిగా పార్టీలోకి తీసుకుని ప్రకటించబోతోంది మేయర్ అభ్యర్థిగా అనే ప్రచారం జరుగుతుంది. ఒక పక్క ఇదే మేయర్ పీఠం కోసం బోండా ఉమామహేశ్వర ఎవరైతే ఉన్నారో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన కుమారుడిని కూడా రంగంలోకి దింపాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. పైగా ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. ఆయనకి దాదాపు ఖరారైపోయిందని వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నారు. లేదు, ఇక్కడ వంగవీటి ఆశాకిరణ్కు కూడా తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనేది వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీ అనేది ఖచ్చితంగా తన రాజకీయ చారిత్యాన్ని అయితే ప్రదర్శిస్తుంది. ఇక్కడ వంగవీటి ఫ్యామిలీ కాబట్టి ఇలా గనక సీట్ ఇస్తే ఆ ఫ్యామిలీకి న్యాయం చేసాం, పైగా ఆడపిల్ల, ఈ సింపతి కూడా వస్తుంది అని ఆలోచిస్తుందట. ఎందుకంటే వంగవీటి రాధాకృష్ణ అలాగే ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ ఏది ఇస్తానన్నారు, తర్వాత రాజ్యసభ అన్నారు, ఏది జరగలేదు. మరి ఎమ్మెల్సీ ఇస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు గనక ఈమెకు గనక మేయర్ సీట్ ఇస్తే వంగవీటి ఫ్యామిలీకి న్యాయం చేశాం అనేది తెలుగుదేశం పార్టీకి అలాగే కాపు సామాజిక వర్గానికి కూడా వస్తుంది. అది సానుకూలతగా మారుతుంది అనేది టీడీపీ వేస్తున్న ఎత్తుగడట. మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది? అదే కనుక జరిగితే మరి బోండావమ్మ రివర్స్ అవుతారా, లేదంటే సరిపెట్టుకుంటారా, సర్దుకుపోతారా, ఇద్దరిని బుజ్జగించి సర్ది చెప్పి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు సీట్ ఇస్తారా, లేదు కొత్త వాళ్ళని తెర మీద తెస్తారా? వేచి చూద్దాం.